ఎస్ సార్. సో లీడర్స్కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు ఏంటంటే లాస్ట్ సెషన్ కంటిన్యూషన్. సో లాస్ట్ వీక్ ఏంటంటే మనం సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాం. మన బాడీలో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి. సో ఏదైనా సిస్టమ్స్లో ఇబ్బంది అయితే ఎలాంటి అనర్థాలు దారితీస్తాయి. సో సో ఇప్పుడు ఏంటంటే కంటిన్యూషన్. సో బేసికల్గా మనం మైగ్రేన్ థెరపీ రెగ్యులర్ అందరికీ ప్రమోట్ చేస్తున్నాం, డెమోస్కి వెళ్తున్నాం. సో మాక్సిమం మనం ఎలాంటి పేషెంట్ చూస్తున్నాం అంటే బీపీ అండ్ షుగర్. సో ఈ క్వైట్ కామన్, లైక్ తలనొప్పి, జలుబు ఎట్లుందో, సో ప్రతి ఒక్కరింట్లో బీపీ షుగర్ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. సో మనం దాని గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుందాం. సో బీపీ అంటే ఏంటి, బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటిది, సో గుండెకి దీనికి ఏం సంబంధం, సో బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి, సో ఏంటంటే దాని స్టేజెస్ ఉంటాయి. సో దాంతో పాటు ఇంకేంటంటే షుగర్, సో షుగర్ అంటే ఏంటి, సో షుగర్ సమస్యలు ఏంటి, సో ఎందువల్ల వస్తుంది, సో దానికి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి. సో జస్ట్ ఆ సింపుల్ డిస్కస్ చేస్తాను. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు అడగవచ్చు లీడర్స్. సో అందరికి గ్రాండ్ వెల్కమ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్. సో మనం లాస్ట్ ఇయర్ కూడా డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. సర్క్యులేటరీ సిస్టమ్, సో సర్క్యులేటరీ సిస్టమ్ ఏంటంటే మన బాడీలో జస్ట్ ఒక ఫంక్షన్ లాంటిది. హార్ట్ మేజర్గా ఏంటంటే ఒక మోటార్ అనేది ఉండాలి. మనకేంటంటే బ్లడ్ సప్లై కావాలి పైకి వెళ్ళి కిందకి, కింద నుంచి పైకి బ్లడ్ సప్లై కానీ ఒక మోటార్ లాంటిది వచ్చేసి హార్ట్, అంటే గుండె. సో గుండెలో ఏం సర్క్యులేషన్ అవుతుందంటే వాటర్ ప్లేస్ లో బ్లడ్ మన శరీరంలో. మీరు చూసుకున్న టాప్ టు బాటమ్ మన ఎక్కడ చిన్న ప్రిక్ చేసినా సరే మనకు బ్లడ్ బయటకు వస్తుంది. సో బ్లడ్ మొత్తం సరఫరా ఉంటుంది. సో దాంతోపాటు బ్లడ్ వెజిల్స్. సో దీని లేదంటే ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో తెలుగులో సిరలు ధమనులు అంటాం కదా. సో ఇలాంటి, సో కంప్లీట్ సర్క్యులర్ సిస్టమ్ వచ్చేసి మేజర్ 3 పార్ట్స్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే బాడీ సర్క్యులేషన్ కరెక్ట్ ఉంటుందో సో మన సిస్టమ్ మొత్తం కరెక్ట్ ఉంటుంది. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అవ్వాలి. సో జస్ట్ ఏంటంటే మనం ఓన్లీ నార్మల్ బ్లడ్ గురించి మాట్లాడుతాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సైడ్ బ్లూ ఉంది, ఒక సైడ్ రెడ్ ఉంది. సో బ్లూ కలర్ ఉంటుంది కదా, ఈ బ్లూ కలర్ వచ్చేసి ఏంటంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఖరాబ్ అయిన బ్లడ్ అన్నట్టు. రెడ్ వచ్చేసి ఏంటంటే ప్యూర్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో దీంట్లో ఆక్సిజన్ ఉంటుంది, రైట్ సైడ్ దాంట్లో ఆక్సిజన్ ఉండదు. సో ఈ కొత్త తేడా గమనించండి. సో ఎప్పుడైతే మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలేసి ఆక్సిజన్ తీసుకుంటామో ఇది వచ్చేసి మన ఊపిరితిత్తులు, లంగ్స్ పని. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ జరిగేది అంటే మన ఊపిరితిత్తులో బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకుని లీడర్. సో నెక్స్ట్ స్లైడ్స్ లో కూడా వస్తుంటుంది. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ వచ్చేసి మన లంగ్స్ లో ప్యూరిఫికేషన్ అవుతుంది. సో మళ్ళీ నార్మల్గా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ ఎర్ర బ్లడ్స్, రక్తం మొత్తం ఎర్రగా మారుతుంది. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారి శరీరం మొత్తం సప్లై చేసి మళ్ళీ ప్రతి ఒక్క అవయవానికి, అంగానికి అండ్ సెల్ కి అంటాం కదా, అక్కడ ఏంటంటే ఆక్సిజన్ ఇచ్చేసి మళ్ళీ డిఆక్సినేటెడ్ అంటే మళ్ళీ చెడిపోయిన రక్తాన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకుంటుంది. సో ఇది నార్మల్ సర్క్యులేటరీ సిస్టమ్. సో దీంట్లో ఏంటంటే మేజర్ పార్ట్ వచ్చేసి హార్ట్. సో హార్ట్ గురించి మనం కొంచెం తెలుసుకుందాము. సో వాట్ ఈస్ ద హార్ట్ అనేది. సో ఇది హార్ట్. సో హార్ట్లో ఏంటంటే 4 ఛాంబర్స్ ఉంటాయి. సో రైట్ ఛాంబర్స్ అండ్ లెఫ్ట్ ఛాంబర్స్ అంటాం. సో రైట్ సైడ్ వచ్చి రైట్ ఏట్రియం వెంట్రికల్స్, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్స్. పైన ఉన్న పార్ట్లని ఏట్రియం అంటాం, కిందున్న పార్ట్లని వెంట్రికల్స్ అంటాం. సో మీరు అందరూ తెలుసు హార్ట్ ఎట్లా కొట్టుకుంటుందంటే లబ్ డబ్ లబ్ డబ్ అంటాం కదా. సో లబ్ అనేటప్పుడు ఏంటంటే పైన 2 ఏట్రియంస్ కొట్టుకుంటాయి, అంటే ఓపెన్ అవుతాయి. లబ్ అన్నప్పుడు అవి పైన 2 ఓపెన్ అవుతాయి. అండ్ డబ్ అన్నప్పుడు కింద 2 ఏమంటారు, సంకోచం వ్యాకోచం అంటాం కదా, వెంట్రికల్స్. అవి మళ్ళీ కంట్రాక్షన్ అవుతాయి, కింద పైన ఓపెన్ అవుతాయి, కింద క్లోజ్ అవుతాయి. సో అప్పుడు ఏంటంటే రక్తం పైకి వెళ్ళి తీసుకుంటుంది. అండ్ మన పిప్పెట్ ఉంటుంది కదా, ఏదైనా గుంజాలంటే మనం ఎట్లా తీసుకుంటాం ఏదైనా సొల్యూషన్ పిప్పెట్తో, ఇట్లా ఫస్ట్ పైన ఒత్తేస్తే అది జప్పని పైకి లాగుతుంది, మళ్ళీ కింద ప్రెస్ చేస్తే మళ్ళీ కింద పడిపోతుంది. సో పైన ఈ 2 ఆ రక్తం తీసుకోవడానికి, కింద ఈ 2 మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ జిత్తేస్తుంటది. సో ఇది నార్మల్ అండర్స్టాండింగ్ లా ఏట్రియం వెంట్రికల్స్. సో సంకోచం వ్యాకోచం అయినప్పుడు ఏంటంటే రక్తం దానిలోంచి మళ్ళీ బయటకు చింపుతుంటది, మళ్ళీ తీసుకుంటే చిమ్ముతుంటది. సో ఇది నార్మల్ ఫెనామినా. ఏట్రియం అంటాము, వెంట్రికల్స్ అంటాము ఇది. సో ఇది వచ్చేసి మన మన హార్ట్, మన గుండె పిక్చర్ ఇది. సో కంప్లీట్ సర్క్యులేషన్. సో జనరల్గా ఏంటంటే సర్క్యులేషన్ ఎలా అవుతుంది అంటే కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. మీరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు. జస్ట్ పైన 2 పైపులు ఉంటాయి అనుకోండి. ఇది రైట్ సైడ్ లో, మన రైట్ సైడ్ లో సుపీరియర్ వీనకవా, ఇన్ఫీరియర్ వీనకవా ఉంటుంది. సో ఏంటంటే చెడు రక్తాన్ని కలెక్ట్ చేస్తుంది.
సుపీరియర్ వీన కేవ్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఇన్ఫీరియర్ వీన కేవ్ అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఈ రెండు ఏంటంటే చెడు రక్తాన్ని డిఆక్సిజనేట్ బ్లడ్ కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసిన తర్వాత ఇది ఏంటంటే రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి పంపిస్తాయి. సో పైనుంచి ఇక్కడ కిందికి వచ్చేసింది. కిందికి వచ్చేసి ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే పల్మనరీ ఆర్టరీ అంటాం. సో ఇది లంగ్స్కి వెళ్తుంది. పల్మనరీ ఆర్టరీ ఇది లంగ్స్కి వెళ్ళి లంగ్స్లో ప్యూరిఫికేషన్ అవుతుంది. ఏంటంటే బ్లూ కలర్ ఉంది కదా, సో బ్లూ కలర్ది మెల్లమెల్ల మారుతుంటుంది. మారి ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలేస్తాం లంగ్స్లో, తర్వాత ఏంటంటే ఆక్సిజన్ తీసుకుంటాం. సో ఇది ఆక్సినేటెడ్గా బ్లడ్గా మారుతుంది ఇక్కడ పల్మనరీ వెయిన్. సో లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్ నుంచి మళ్ళీ లోపలికి వస్తుంది ఇది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఇది ప్యూర్ బ్లడ్గా మారుతుంది. సో లెఫ్ట్ ఏట్రియంలోకి వస్తుంది ప్యూర్ బ్లడ్. తర్వాత లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది. సో లెఫ్ట్ వెంట్రికల్ అంటే కింద. సో ఇదంతా కంప్లీట్ లెఫ్ట్ సైడ్ మొత్తం ప్యూర్ బ్లడ్. సో లెఫ్ట్ వెంట్రికల్ నుంచి త్రూఅవుట్ ద బాడీ ఇది సర్క్యులేట్ చేస్తుంది. ఇది వచ్చేసి అయోటా అంటాం మనం. జస్ట్ సింపుల్ సర్క్యులేషన్. సో దీంట్లో హార్ట్ 4 ఛాంబర్స్. రైట్ సైడ్ నుంచి డిఆక్సిజన్ బ్లడ్ వస్తుంది, లంగ్స్కి వెళ్తే లంగ్స్లో ప్యూరిఫికేషన్ అవుతుంది. లంగ్స్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మళ్ళీ అయోటా ద్వారా ఇది మెయిన్ పెద్ద లార్జెస్ట్ బ్లడ్ వెజల్ ఇది. సో పెద్ద రక్త కణం. సో దీనివల్ల శరీరం మొత్తం సప్లై అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే హార్ట్కి కావడానికి ఫస్ట్ దీంట్లోంచి కరోనరీ ఆర్టరీ అని ఉంటుంది. సో గుండె కూడా నర్వ్ పని చేయాలంటే దీనికి కూడా ఆక్సిజన్ కావాలి, ఫుడ్ కావాలి. అది కరోనరీ ఆర్టరీ ఫస్ట్ దీనికే సప్లై చేస్తుంది, తర్వాత మిగతా అంతా శరీరం మొత్తం సప్లై చేస్తుంది. ఇది నార్మల్ ఫంక్షన్. సో దీంట్లో ఎలాంటి అంతరాయం ఏర్పడినా సరే మనకు చెస్ట్ పెయిన్ అలాంటిది అవుతుంటుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు అనొచ్చు ఇప్పుడు రైట్ సైడ్ ఏట్రియం నుంచి రైట్ సైడ్ వెంట్రికల్కి వస్తుంది కదా, ఇటు కాకుండా మళ్ళీ రివర్స్ వెళ్తుందా అంటే వెళ్ళదు. సో దీని ఏంటంటే కంప్లీట్ ఇక్కడ వన్ వే డైరెక్షన్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి వాల్వ్స్ అంటారు మనం, వాల్వ్. సో వాల్వ్ మీరు అబ్జర్వ్ చేయండి, మనం పైపులో కానీ నల్లలో వెళ్తారు వాల్వ్ ఫిట్ చేస్తారు కదా. సో వాల్వ్ ఏంటంటే వన్ సైడే ఫ్లో చేస్తుంది అది. సో చాలా మందికి ఏంటంటే వాల్స్ మన ఏజ్ పెద్ద అయిన కొద్దీ ఈ వాల్స్ కూడా దెబ్బతింటాయి. ఈ వాల్స్ దెబ్బతిన్నప్పుడు ఏంటంటే రక్తం రివర్స్ వెళ్తుంటది. సో అలాంటి కేసెస్లో ఏంటంటే వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తారు, సో వాల్ సర్వ్ చేస్తారు, వాల్ స్టంటింగ్ చేస్తారు. సో అది ఇంకా వేరే ఇష్యూ. బట్ ఇది నార్మల్ ఫినమా. సో బ్లడ్ ఎప్పుడు రివర్స్ వెళ్ళదు. సో రివర్స్ వెళ్తుందంటే వాల్స్ దెబ్బతిన్నట్టు. సో ఇది వచ్చేసి కంప్లీట్ మన బాడీ బ్లడ్ సర్క్యులేషన్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ప్యూర్ ఆర్టరీస్ అంటాం. సో ఆర్టరీస్ ఏంటంటే విచ్ క్యారీస్ ఓన్లీ ఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే మనం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది ఆర్టరీస్. అదే వెయిన్స్ అంటే వెయిన్ ఏంటంటే ఇది ఇంప్యూర్ బ్లడ్, డీఆక్సినేటెడ్ బ్లడ్ అంటాం. సో రెండు కలిసే ఉంటాయి ఎక్కడైనా సరే. ఏదైనా ఒక పార్ట్ కి ఏదైనా ఒక సెల్ కి ఏంటంటే ఫస్ట్ ఎర్ర రక్త కణం నుంచి వెళ్ళేసి ఆడ మళ్ళీ ఎక్స్చేంజ్ అవుతాయి గ్యాసెస్. అదే నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాము. సో ఒక బ్లడ్ వెజల్ అంటే ఇది ఆర్టరీ, ఒక రక్త నాళాలు అంటాం కదా. సో కంప్లీట్ స్ట్రక్చర్ ఇది. సో లోపల ఉన్నదాన్ని ల్యూమెన్ అంటాం, ల్యూమన్ సైజ్. సో ఇది పెరగడం తగ్గడం. సో ఇది పెరిగినా తగ్గినా మనకి ఇబ్బంది అవుతుంది. రక్తం ప్రెషర్ అనేది పెరుగుతుంటుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతుంటుంది. సో జనరల్గా బ్లడ్ ప్రెషర్ ఉండాలి, బట్ ఎక్కువ ఉంటే హై బ్లడ్ ప్రెషర్ అంటాం. సో హైపర్ టెన్షన్ అని కూడా అంటాం మనం. అండ్ ఒక్కసారి లోపలనే ఇంజూరీ అయినప్పుడు దీని సైజ్ తగ్గుతుంటుంది. సైజ్ తగ్గినా పెరిగినా మనకు డేంజర్. ఇది ఏంటంటే జస్ట్ కరెక్ట్ విస్కాసిటీ మెయింటైన్ చేస్తుంది బ్లడ్. దాంతోపాటు ఎలాస్టిసిటీ అంటాం మనం. సో కరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా తోడ్పడుతుంది ఇది నార్మల్ ఆర్టరీ. సో ఒక్కసారి ఏంటంటే ఇది నార్మల్ లుమెన్ సైజ్ ఇంత ఉంటుంది, ఇంతకుముందు చూపించినట్టు ఇది నార్మల్ది. ఇది వాసో డైలేషన్. సో ఒక్కసారి ఏంటంటే రక్తం ఇట్లా పెద్దగా వస్తుంది కదా, సో ఇది ఏంటంటే దాంతో అదే అడ్జస్ట్ చేసుకుంటుంది, లైక్ షాక్ అబ్జర్వ్స్ టైప్. సో ఏంటంటే బాడీకి ఇవ్వకుండా అదే అబ్జర్వ్ చేసుకుని పెద్ద అవుతుంది, అండ్ అవసరమైనప్పుడు అది చిన్న అవుతుంది దాని సైజ్ బట్టి. వాసో డైలేషన్ అండ్ వాసో కన్స్ట్రక్షన్. సో డైలేషన్ అంటే వికసించే, ఐ మీన్ విప్పడం, లూజ్ అవ్వడం. అండ్ కన్స్ట్రక్షన్ అంటే టైట్ అవ్వడం. సో ఇది ఈ టూ టర్మినాలజీ కూడా గుర్తుపెట్టుకుని నెక్స్ట్ స్లైడ్ లో కూడా మనకు వస్తుంటది. సో ఇది నార్మల్ ఆర్టరీ, డైలేటెడ్ అండ్ వాసో కన్స్ట్రక్షన్. సో మీరు ఒక అబ్జర్వ్ చేయండి, మనం వ్రిస్ట్ బెల్ట్ పెట్టుకుంటాం కదా, చాలా మంది చెప్తుంటాం. సో వ్రిస్ట్ బెల్ట్ ధరించడం వల్ల మనకి ఏంటంటే వాసో డైలేషన్ అవుతుంది. సో వాసో డైలేషన్ ఏంటంటే రక్తం రక్తం ఫ్రీ ఫ్లోగా సప్లై అవుతుంది. మనం పిక్చర్లో చూస్తాం కదా, సో దానికి రీజన్ ఇది. వాసో డైలేషన్ ఏంటంటే రక్తనాళాలు కొంచెం మంచిగా వికసిస్తాయి, సో దానిలో ఫ్రీ ఫ్లో సర్క్యులేషన్ అనేది ఏర్పడుతుంది మనకి. సో బ్లడ్ వెజల్స్ ఇది.
సో ఇంతకుముందు మనం చెప్పాను కదా, ఇది నార్మల్, ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో నార్మల్ బ్లడ్ ఇది ఎర్ర ఉంటుంది. సో ఇది ఏంటంటే దీంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఇది ఆర్టరీస్, ఆర్టరియోల్స్, క్యాపిలరీస్, క్యాపిలరీస్ మళ్ళీ వెన్యూల్స్ అండ్ వెయిన్స్. సో ఇక్కడ మనకు ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంటుంది ఈ మధ్యన. సో ఇది ఎట్లా అంటే ఇక్కడ ఇచ్చారు ఒక టిష్యూ అండ్ ఇవన్నీ సెల్స్. సో ప్రతి ఒక్క సెల్కి ఇవన్నీ ఏంటంటే ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ లోపలికి అందిస్తుంది. అందించిన తర్వాత మళ్ళీ మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ మళ్ళీ తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్చేంజ్ అయితేనే ఉన్నాయి. ఇది బ్లడ్ వెజల్. సో దీంట్లోంచి ఇక్కడ అందించింది మళ్ళీ ఇక్కడ తీసుకుంటుంది. సో ప్రతి ఒక్క టిష్యూకి సెల్స్కి ఇవన్నీ అందిస్తుంటుంది. సో బ్లడ్ ఫ్లో అనేది మెల్లమెల్ల ఇది ఎర్రగా ఉంది స్టార్టింగ్ లో. రెడ్ కలర్ వచ్చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇక్కడ వచ్చేసి అందరికి బ్లడ్ అక్కడంతా సప్లై చేసేస్తుంది. సప్లై చేసి మెల్లగా ఇది బ్లూ కలర్ గా మారుతుంది. బ్లూ కలర్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఏంటంటే ప్రతి ఒక్క శరీరంలో సేమ్ ఫినామిన్ అవుతుంది. ఇది క్వైట్ కామన్. అండ్ ఇది నార్మల్ సర్క్యులేషన్. సో ఒక్కసారి ఏంటంటే ఆక్సిజనేటెడ్ నుంచి డీఆక్సిజనేటెడ్ గా బ్లడ్ గా మారుతుంటది. సో నార్మల్ ఇదైతే క్లియర్ ఉంది కదా ఇప్పటి. సో నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి ఏంటంటే 120/80 అంటాం. సో 120 అంటే ఏంటిది, 80 అంటే ఏంటిది, చాలా మందికి తెలిసిందో తెలియట్లేదో, బట్ నేను క్లియర్ చెప్తాను కదా. సిస్టోలిక్ అంటాం. సో ఇంతమంది పైన చెప్పిన కదా లబ్ అంటుంది కదా. లబ్ అంటే అది ఓపెన్ అయినట్టు. సో పైన ఆర్టరీస్ ఉంటాయి కదా, ఏట్రియం, ఆ రెండు ఓపెన్ అవుతాయి. సో కింద వెంట్రికల్స్ ఉంటాయి, వెంట్రికల్ క్లోజ్ అవుతాయి. లబ్ డబ్, లబ్ డబ్. సో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. 120 అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 80. సో కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అవుతుంటుంది మనకి. రవి సార్ హ్యాండ్ రైజ్ చేశారు మిడిల్. ఎస్ సార్, ఇదైతే క్లియర్ గా సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్. సో నార్మల్గా వచ్చేసి 120/80 అంటాం. సో దీంట్లో ఏదైనా తేడా పెరిగినప్పుడు దాంట్లో ఏంటంటే ఇప్పుడు 130 నుంచి 139 ఉందనుకోండి సిస్టోలిక్ అంటే పైన. అండ్ కింద వచ్చేసి 80 నుంచి 90 ఉందనుకోది స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటారు. అండ్ 140 అంటే ఎక్కువ. 140/90 లేదా దానికంటే ఎక్కువ ఉందనుకోది స్టేజ్ 2 హైపర్ టెన్షన్ అంటారు. దీంట్లో 1 and 2 స్టేజెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి నార్మల్ హైపర్ టెన్షన్ వచ్చేసి 120/80. సో ఇది క్లియర్ పిక్చర్. ఒకసారి ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అసలు బీపీ ఎంత ఉండాలి, డయాస్టోలిక్ ఎంత ఉండాలి, సిస్టోలిక్ ఎంత ఉండాలి, బ్లడ్ ప్రెషర్ కేటగిరీస్. సో నార్మల్ వచ్చేసి 120 and 80. సో ఎలివేటెడ్ అంటే మెల్లిమెల్లగా మనకు బీపీ పెరుగుతుందని తెలియడానికి ఏంటంటే 110 నుంచి 129 ఆర్ 80 ఆర్ మోర్ దెన్ 80. స్టేజ్ 1 హైపర్టెన్షన్ వచ్చేసే వరకు ఏంటంటే 130 నుంచి 139 అండ్ 80 నుంచి 89. సో మ్యాక్సిమం ఏంటంటే సిస్టోలిక్ ఇది. ఇది వచ్చేసి డయాస్టోలిక్. అండ్ స్టేజ్ 2 హైపర్టెన్షన్ వచ్చి 140 ఆర్ హయ్యర్ అండ్ 90 ఆర్ హయ్యర్. సో సివియర్ హైపర్టెన్షన్ ఉందనుకో, ఎక్కువ బీపీ ఉందనుకో, వాళ్ళకి ఏంటంటే 110 అండ్ అబౌవ్ ఉంటుంది అండ్ 120 ఉంటుంది డయాస్టోలిక్. అండ్ ఇంకేంటంటే చాలా మందికి హార్ట్ అటాక్ అండ్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే హై బీపీ రావడం మోర్ దెన్ 80 ఆర్ 120. అలాంటి స్టేజ్లో ఏంటంటే డైరెక్ట్ ఎమర్జెన్సీలో అడ్మిట్ చేయాల్సిందే. సో ఒకసారి ఇది క్లియర్ అయితే క్లియర్ తీసుకోండి. సో జనరల్గా ఏంటంటే మనకు ఏదైనా బ్లడ్ ప్రెషర్ పెరగడానికి అంటే ఇంతకుముందు చూసినట్టు ఆ బ్లడ్ వెజిల్స్ రక్తనాళాల్లో ఏదో అంతరాయం ఏర్పడడానికి కరోనరీ ఆర్టరీస్ అని ఉంటాయి. సో దాంట్లో ఏదైనా ఇబ్బంది అవ్వడానికి కారణం ఏంటంటే బ్లాకేజ్ ఏర్పడడం, లేదంటే ఆ బ్లడ్ వెజిల్ నేరో అవ్వడం అంటే సైజ్ తగ్గడం. సో చిన్న అథెరోస్క్లిరోసిస్ అని అంటాం, కొవ్వు పేరుకపోయి అది కరెక్ట్ బ్లడ్ పాస్ అవ్వకపోవడం. సో ఫస్ట్ మనకు వచ్చే సిమ్టమ్ వచ్చేసి దాన్ని అంజైనా అంటారు. అంజైనా అంటే ఏంటంటే నార్మల్ చెస్ట్ పెయిన్. సో మీరు అబ్జర్వ్ చేయండి, కొందరికి నార్మల్ చెస్ట్ పెయిన్ అంటే కూర్చున్నా కానీ చెస్ట్ పెయిన్ వస్తుంది, ఇంకొందరికి ఏదైనా వర్క్ చేస్తేనే వస్తుంది. సో అంజైనాలో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. అంజైనా పెక్టోరిస్ అంటారు, స్టేబుల్ అంజైనా, అన్స్టేబుల్ అంజైనా అంటారు. సో ఇది వచ్చి జస్ట్ మనకు మన లాంగ్వేజ్ లేమన్ లాంగ్వేజ్ వచ్చేసి చెస్ట్ పెయిన్ అంతే. చెస్ట్ పెయిన్ ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మనకు చెస్ట్ పెయిన్ అనేది జరుగుతుంది. సో దీంట్లో చాలా మందికి అసిడిటీ వల్ల కూడా సేమ్ అదే చెస్ట్ పెయిన్ అనిపిస్తుంది. బట్ మనం ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. అసిడిటీ ప్రాబ్లం ఉన్నా సరే ఈసీజీ తీపించుకోవాలి. దీన్ని తీపించుకోవడం వల్ల మనకు బయటపడుతుంది నార్మల్ హార్ట్ ఎట్లా ఉంది. సో ఏదైనా బీపీ పెరిగిందా లేదా తగ్గిందా వెంటనే స్పిగ్ము మానోమీటర్తో బీపీ చెక్ చేస్తారు మనకి. సో అది చెక్ చేయించుకోవాలి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా. సో ఇప్పటి వరకు ఇవన్నీ క్లియర్ ఉన్నాయి కదా.
సో హార్ట్ రేట్ అంటారు. సో జనరల్గా ఏంటంటే మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అంటే ఆన్ అన్ యావరేజ్గా 72 నుంచి 74 సార్లు కొట్టుకోవాలి. సో హార్ట్ రేట్ అంటే బీటింగ్ రేట్ పర్ మినిట్ ఒక్క నిమిషంకి 70 నుంచి 72 సార్లు 74 సార్లు కొట్టుకున్న నార్మలే. సో చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి, డాక్టర్ ఏంటంటే మన నాడి పట్టుకుంటాడు, పట్టుకొని టైం చూస్తారు ఒక్క నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా. ఆయన ఏంటంటే ఇంత స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. సో ఒక్కసారి గుండె ఇట్లా లబ్ డబ్ కొట్టుకుంటుంది కదా, ఒక్కసారి ఎంత 70 ml జిత్తుతుంది అది శరీరానికి, అంటే 70 ml హార్ట్ స్ట్రోక్. సో ఈ రెండు మనం ఇంటూ చేసాం అనుకోండి, హార్ట్ రేట్ అండ్ స్ట్రోక్ వాల్యూమ్ చేస్తే అప్రాక్సిమేట్గా నార్మల్ ఒక ఇండివిజువల్ ఉండేది 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ పర్ మినిట్ అది జిత్తుతుంటుంది. సో మనం ఎలాంటి పని చేసినా సరే, పడుకున్నా తిన్నా ఏం పని చేస్తున్నా సరే హార్ట్ అనేది నడుస్తూనే ఉంటుంది. సో నిమిషానికి 5 నుంచి 6 లీటర్లు అది పంప్ చేస్తూనే ఉంటుంది. సో ఇది జస్ట్ ఇక న్యాచురల్గా కంప్లీట్గా మనకి ఎలాంటి దానికి మనం ఆపలేము. సో అది న్యాచురల్గా దానిపైన చేస్తూనే ఉంటుంది హార్ట్ బీట్ అనేది. సో దాంట్లో ఎలాంటి అంతరాయం ఏర్పడినప్పుడే దాంట్లో ఇబ్బంది ఏర్పడుతుంటుంది. సో ఇది కంప్లీట్ వచ్చేసి మన హార్ట్ దాని గురించి. సో నెక్స్ట్ ఏంటంటే మన షుగర్ గురించి డిస్కస్ చేద్దాం. సో అది వేరే స్లైడ్లో ఉంది. ఒక్క నిమిషం లీటర్స్. ఇది డయాబెటీస్ గురించి వేరే స్లైడ్ ప్రిపేర్ చేశాను, అది మనకు ప్రజెంట్ చేస్తాను. సార్ స్క్రీన్ విజిబుల్ కదా? సార్ క్లియర్ సార్. సో ఇప్పటి వరకు ఏంటంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నోట్ చేసుకోండి, అది ఎండ్ ఆఫ్ ద సెషన్లో మళ్ళీ మీ డౌట్స్ అని క్లారిఫై చేస్తాను. సో ఇప్పటివరకు ఏంటంటే హైపర్ టెన్షన్ గురించి తీసుకున్నాం, నార్మల్ వాల్యూస్ ఏంటిది, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది, సో ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, సో అది చూసుకున్నాం. సో ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ అవి రీడింగ్స్ ఇచ్చాం కదా 120/80, ఇవి ఏంటంటే మనం డిసైడ్ చేసినవి కాదు. సో మన ఇండియాలో అయితే జేఎన్సీ అని ఉంటుంది, జాయింట్ నేషనల్ కమిటీ అని ఉంటుంది. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు అవి నార్మల్ ఫైండింగ్స్ అవన్నీ. అండ్ దాంతోపాటు అమెరికన్ హార్ట్ అసోసియేషన్స్ అని ఉంటాయి. సో వాళ్ళు రెగ్యులర్గా ఇవి అండ్ ల్యాన్సెట్ రిపోర్ట్స్ ఉంటాయి. సో దీంట్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాయి బీపీ ఎంత ఉండాలి ఏంటనేది. సో మనం ఇచ్చిన ఫిగర్స్ అయితే కావు ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్. సో చాలా మందికి అసలు షుగర్ అంటాం. సో షుగర్ ఎందుకు పెరుగుతుంది? సో మనం తిన్న ఆహారం నుంచి మన బాడీలో గ్లూకోజ్గా మారి షుగర్గా మారుతుంది. షుగర్ అంటే గ్లూకోజే. సో మన బాడీలో ఎక్కువ పెరుగుతుంది. సో నార్మల్ శరీరంలో ఎవరైనా సరే ఒక నార్మల్ ఇండివిజువల్లా మనం తినగానే ఒక 2 అవర్స్ లోపు ఫుల్ గ్లూకోజ్ పెరుగుతుంది. సో గ్లూకోజ్ పెరగానే ఏంటంటే మన బాడీలో సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. సో సెల్ఫ్ హీలింగ్ సో రెస్పాండ్ అవుతుంది. సో షుగర్ పెరగానే మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది వెంటనే. ఆ ఉన్న షుగర్ని యూటిలైజ్ చేసుకోవాలంటే ఇన్సులిన్ అవసరం ఉంటుంది. సో ఇన్సులిన్ ఎక్కడ ఉండదు? ప్యాంక్రియాస్, క్రోమ గ్రంథి అంటారు. సో క్రోమ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి అయి ఆ ఉన్న షుగర్ మొత్తం తీసుకొని వాడేసుకుంటుంది లైక్ ఎనర్జీగా. మనకి ఎనర్జీ సోర్సెస్ గ్లూకోజే, అది వాడేసుకుంటుంది. అది మనం క్లియర్ చూద్దాం ఇప్పుడు. సో మనం తిన్న ఫుడ్ ఒక్కసారి మనకు కడుపులోకి వచ్చింది, కడుపులోకి వచ్చేసి అది మెల్లమెల్ల మెటాబాలిజం కానీ గ్లూకోజ్లో పెరుగుతుంది. తిన్నది అరగానే గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. సో గ్లూకోజ్ లెవెల్ పెరగానే ఏమవుతుంది? ఇది క్రోమ గ్రంథి, ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ ఏంటంటే ఆల్ఫా సెల్స్ బీటా సెల్స్ ఉంటాయి. సో మనకి ఏంటంటే బీటా సెల్సే ఇన్సులిన్ సెక్రెషన్ చేస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తి చేసేది బీటా సెల్స్. సో ఆల్ఫా సెల్స్ ఏంటంటే అది కూడా గ్లూకోగాన్ అంటే షుగర్ని సెక్రెట్ చేస్తుంది. బట్ మనకు అది అవసరం లేదు. ఇప్పుడు బీటా సెల్సే మనకి ఇంపార్టెంట్ ఇన్సులిన్ ఉత్పత్తి కోసం. ఫుడ్ గ్లూకోజ్ లెవెల్ రైజ్ అవుతుంది, రైజ్ అవగానే వెంటనే ఇన్సులిన్ వచ్చేస్తుంది.
సో బీటా సెల్లోని ఇన్సులిన్ వచ్చేసి దీనికి. సో జనరల్గా బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ డయాబెటీస్. సో మీరు చూసినట్లయితే షుగర్ ఒక చాలా మందికి చాలా ఈజీగా పాకిపోతూనే ఉంది. సో షుగర్ లేని పేషెంట్స్ లేరు. సో షుగర్ చాలా ఉన్నోళ్ళు చాలా మంది కంట్రోల్ చేసుకుని ఎంత హ్యాపీగా లైఫ్ బతుకుతున్నారు. కొందరు కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల చాలా అవస్థలు పడుతున్నారు. సో షుగర్ వల్ల చాలా డేంజరస్ ఉంటాయి. సో అయితే క్లియర్ కదా, మన బాడీలో షుగర్ లెవెల్ మనం ఆహారం తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ ఉంటే కురవ గ్రంథిలో ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల ఆ షుగర్ నార్మల్ అవుతుంది. సో షుగర్ పేషెంట్స్కి ఏంటంటే కొన్ని పని చేయవు. ఏంటివంటే ఆ ఇన్సులిన్ కరెక్ట్ ఉత్పత్తి అవ్వదు. ఉత్పత్తి అయినా ఇన్సులిన్ కరెక్ట్ వాడుకోదు. దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో మనం తీసుకునే ఫుడ్స్ ఆర్ డ్రగ్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. లైక్ మన రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. సో మనం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ అవ్వాలి. లైక్ ఏంటంటే మనం ఇచ్చినట్టు ఏబై న్యాచురల్స్లో షుగర్ ఉంది, అడ్వాన్స్ షుగర్ కంట్రోల్. సో అది ఇవ్వడం వల్ల మనకు ఇన్సులిన్ సెన్సిటివిటీ అవుతుంది. సో దానివల్ల అది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా మన మ్యాట్రిసెస్ వాడడం వల్ల కూడా మెల్లమెల్ల ఆ క్రోమోగ్రంథి కరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఏర్పడుతుంది. అండ్ క్రోమోగ్రంథికి ఆక్సిజన్ కూడా కరెక్ట్ ఉంటుంది. సో దానివల్ల పుష్కలంగా ఇన్సులిన్ ఉత్పత్తి అనేది చేస్తుంది. సో వాట్ ఈస్ డయాబెటీస్? సో డయాబెటీస్ ఏంటంటే ఇన్ క్రానిక్ మెటబాలిజం కండిషన్ క్యారెక్టర్ బై ఎలివేటెడ్ షుగర్ లెవెల్స్. సో జనరల్గా షుగర్ ఉంటుంది, బట్ ఎక్కువ ఉండదు అనుకోండి. షుగర్ ఎక్కువ ఉండడం వల్ల డయాబెటీస్ అంటాం మనం. సో ఇది క్రోమ గ్రంథి, ఇన్సులిన్ అండ్ గ్లూకోమా ఇక్కడ నుంచే ఇవే రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్యాంక్రియాస్ కెనాట్ ప్రొడ్యూస్ సఫిషియంట్ ఇన్సులిన్, ఇంతకుముందు చెప్పినట్టు ప్యాంక్రియాస్ కరెక్ట్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం వల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది. సో ఇన్సులిన్ ఏంటంటే ఇన్సులిన్ పని ఏంటంటే యాక్ట్స్ యాజ్ ఎ కీ దట్ అన్లాక్ సెల్స్. సో ఒక సెల్లోకి షుగర్ పంపించాలంటే ఇన్సులిన్ ఉంటేనే అది తీసుకుంటుంది. అంటే ఒక తాళం చేయలాగా పనిచేస్తుంది ఇన్సులిన్. సో ఇన్సులిన్ ఉంటేనే ఆ షుగర్ని వాడేసుకుంటుంది. సో అలౌ గ్లూకోజ్ ఫ్రమ్ ఫుడ్ టు ఎంటర్ అండ్ ప్రొవైడ్ ఎనర్జీ. సో మనకు ఎనర్జీ కావాలంటే షుగర్ కావాలి. ఆ షుగర్ మన శరీరం యూటిలైజ్ చేసుకోవాలంటే తాళం చేయి కావాలి. తాళం చేయి వచ్చేసి ఇన్సులిన్. సో వితౌట్ ప్రాపర్ ఇన్సులిన్ ఫంక్షన్ గ్లూకోజ్ అక్యుములేట్స్. సో ఏంటంటే ఇన్సులిన్ కరెక్ట్ లేదనుకో ఆ రక్తనాళాలు ఏంటంటే మొత్తం షుగర్ పేరుకపోతుంది. సో షుగర్ పేరుకోవడం ఏంటంటే అదేమో గాఢగా మారుతుంది. షుగర్ థిక్నెస్ అనేది పెరుగుతుంది. సో రక్తం మంద మందం పెరుగుతుంది, థిక్నెస్ అవుతుంది. సో థిక్నెస్ అయినప్పుడు ఏంటంటే కరెక్ట్ సర్క్యులేషన్ అవ్వదు. సో సర్క్యులేషన్ అవ్వదు. అండ్ చాలా మందికి షుగర్ పేషెంట్ దెబ్బ తగిలిన పుండ్లైనా తొందరగా మానదు, ఎందుకంటే రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువ ఉన్నందుకు. సో దీంట్లో టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. సో రెగ్యులర్ మనం డిస్కస్ చేస్తున్నాం. టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే జస్ట్ పుట్టినప్పటి నుంచే వాళ్ళ శరీరంలో క్రోమోగ్రంథి అనేది కరెక్ట్ పనిచేయదు. క్రోమోగ్రంథిలో బీటా సెల్స్ కరెక్ట్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి తీసుకుంటారు ఇంజెక్షన్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్స్. సో అదేమంటామంటే ఇన్సులిన్ డిపెండెన్స్ డయాబెటీస్ అంటారు, టైప్ 1 డయాబెటీస్. చిన్నపిల్లల్లో ఎక్కువ ఇది చూస్తాం. కొందరికి ఏంటంటే 4-5 ఇయర్స్ తర్వాత వస్తుంది. వాళ్ళందరూ లైఫ్ లాంగ్ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు ఇంకా వాళ్ళకి. ఇంకో టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే ఇది మెల్లమెల్లగా మన ఏమంటారు చెడు అలవాట్ల వల్ల, మనం తినే సెడెంటరీ లైఫ్ స్టైల్, తిని ఎక్కువ కూర్చోవడం వల్ల, ఎలాంటి పని చేయకపోవడం వల్ల, సో ఇది టైప్ 2 డయాబెటీస్ అనేది మెల్లమెల్ల డెవలప్ అవుతుంటుంది. సో దీంట్లో ఎట్లా అంటే ప్యాంక్రియాస్ కెనాట్ ప్రొడ్యూస్ ఎనఫ్ టు ఓవర్కమ్ ద రెసిస్టెన్స్. సో ఏంటంటే మన క్రోమోగ్రది సరిపడినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు. ఎందుకు చేయలేదంటే మనం కరెక్ట్ ఎనర్జెటిక్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవట్లేదు. తీసుకున్నా సరే అదేంటంటే మన బ్లడ్లో అట్నే ఉంచుతున్నాం. ఎక్కువ యోగాలు కానీ వాకింగ్ ఇవన్నీ ఎక్సర్సైజ్లు ఇవేం చేయట్లేదు కాబట్టి సో ఆ ఇన్సులిన్ కూడా కరెక్ట్ ఉత్పత్తి అవ్వు. అండ్ జీర్ణాశయం మన బాడీ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. సో 90 నుంచి 95% ఆఫ్ డయాబెటిక్ కేసెస్ మాక్సిమం టైప్ 2 డయాబెటీస్ ఉంటాయి. చాలా రేర్గా మనం టైప్ 1 డయాబెటీస్ చూస్తాం చిన్నపిల్లల దాంట్లో. సో స్ట్రాంగ్లీ లింక్డ్ విత్ ఒబేసిటీ. సో ఎక్కువ లావు ఉండడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. లైఫ్ స్టైల్ అంటే ఆ మొత్తం జంక్ ఫుడ్ తిని ఎలాంటి ఎక్సర్సైజ్లు అవి చేయకపోవడం వల్ల మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్. సో మన ఏమంటారు వారసత్వంగా కూడా మన పూర్వీకులు ఎవరు ఉందో హెరిడిటరీ డిజార్డర్ అంటారు. సో అలాంటి వాళ్ళ కూడా మనకు రావచ్చు. అండ్ ఆఫన్ మేనేజ్ విత్ డైట్. సో ఇది ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు అంటే కరెక్ట్ ఫుడ్ కరెక్ట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ అండ్ ఓరల్ మెడికేషన్స్. సో అలాంటివి తీసుకొని దాంతోపాటు మన మ్యాగ్నెటిక్ థెరపీ అండ్ ఈ బయో న్యాచురల్స్ అవి వాడడం వల్ల మెల్లమెల్ల మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ డిజీజ్, ఇది లైఫ్ స్టైల్. సో దీన్ని
చూసినట్టయితే గణాంకాలు మన ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. సో మెల్లమెల్లగా ఏంటంటే ఫస్ట్ ప్లేస్లోకి వెళ్తుంది ఇంకా. సో 5 మందిలో ఒకరికి ఖచ్చితంగా షుగర్ ఉంది. ఇంకెంత అర్బన్ ప్రివిలేజ్, సో పాత అంటే కొంచెం అర్బన్ ప్లేసెస్లో అయితే 4 to 12% వరకు ఉంది. అండ్ రూరల్ ప్లేస్లో 3% వరకు ఉన్నారు. సో డయాబెటీస్ కాజెస్ 1 in 20 డెత్స్ గ్లోబల్లీ. సో 20 మందిలో ఒకరు ఖచ్చితంగా షుగర్తో చనిపోతున్నారు. సో చాలా మంది అన్నారు కరోనా కరోనా వచ్చి చాలా మంది భయపడారు, కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కరోనా కంటే ఎక్కువ మనకు షుగర్ అండ్ గుండె వ్యాధులతోనే చాలా మంది చనిపోతుంటారు. సో ఇది అందరికి తెలుసు, షుగర్ ఎందుకు వస్తుంది అండ్ బీపీ థైరాయిడ్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి. నేను మార్నింగ్ వాక్ ఎక్సర్సైజ్ చేయకపోతే నాకు వస్తుందని తెలుసు, తెలిసి తెలిసి చాలా మంది చనిపోతున్నారు. ఇది అంత డేంజరస్ ఇది. సో ఇదంటే రికగ్నైజ్ సిమ్టమ్స్. సో జనరల్గా ఏంటంటే షుగర్ వ్యాధి పెరిగినప్పుడు మనకు ఏమి సిమ్టమ్స్ ఎట్లా వస్తుంటాయి. సో జనరల్గా ఏంటంటే ఇంక్రీజ్ థర్స్ట్ అండ్ హంగర్, మనకేంటంటే ఎక్కువ దాహం వేస్తుంది అండ్ ఎక్కువ ఆకలి అవుతుంది. సో పర్సన్స్ ఫీలింగ్ ఆఫ్ థర్స్ట్ పాలిడిస్పియా అంటారు, పాలిడిస్పియా అండ్ యూజువల్ హంగర్ ఈవెన్ ఈటింగ్. సో ఎందుకంటే మన బాడీలో షుగర్ సెల్స్ ఉంటాయి కదా. సో మనకేంటంటే ఆకలి అయినప్పుడు ఆ సెల్సే మనకు చెప్తాయి, బ్రెయిన్కి అందిస్తుంది, బ్రెయిన్ మనకు సిగ్నల్ ఇస్తుంది. సో మనం తింటే ఆ సెల్స్ వరకు షుగర్ వెళ్ళాలి, షుగర్ వెళ్తేనే ఆ మన సెల్స్ సాటిస్ఫై అవుతాయి. సో ఆ సాటిస్ఫై కానప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకా ఆకలి ఆకలి అని మనకు ఎక్కువ అది గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే కడుపు ఉన్నది తిన్నా కానీ మన శరీరానికి అది ఓన్లీ కడుపులోనే ఉంటుంది. అది అంటే వేస్ట్ మెటీరియల్ గానే మన బాడీ యూటిలైజ్ చేసుకోదు. అప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ ఆకలి అవుతుంటుంది. అండ్ ఇంకేంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్. సో జనరల్గా మనము షుగర్ని ఏమని పిలుస్తాం, సంస్కృతంలో మధుమేహ అంటాం కదా, మధుమేహం. సో మధు అంటే హనీ, స్వీట్. మేహం అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్. సో మన సంస్కృత వాడి నుంచే తీసుకొచ్చారు, మధుమేహం అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఎందుకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే మన బాడీలో ఉన్న ఎక్సెస్ యూరేషన్ దాని పాలియూరియా ఎస్పెషల్లీ అట్ నైట్ ఆ కిడ్నీస్ వర్క్ టు ఎలిమెంట్ ఎక్సెస్ గ్లూకోజ్. సో మన బాడీలో ఏంటంటే రక్తంలో ఎక్కువ షుగర్ లెవెల్ ఉంటుంది. సో షుగర్ ఏంటంటే శరీరం మొత్తం తిరుగుతూనే ఉంటుంది. ఆ శరీరంలో ఉన్న బ్లడ్ వెజల్ ఉన్న గ్లూకోజ్ ఏ సెల్, ఏ కండరం, ఏ మజిల్ తీసుకోదు. సో ఏంటంటే మళ్ళీ తిరిగి తిరిగి కిడ్నీస్ దగ్గరికి వస్తుంది, ఫిల్టరేషన్ దగ్గరికి కిడ్నీ లివర్ దగ్గరికి వస్తుంది. సో లివర్ మెటబాలైజ్ చేసి కిడ్నీకి పంపించేస్తుంది. సో కిడ్నీ చేస్తే ఆ గ్లూకోజ్ని తీస్తూనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కసారి మన యూరిన్ లో కూడా గ్లూకోజ్ వెళ్ళిపోతుంటారు చాలా మందికి. సో మనం యూరిన్ వేసినప్పుడు కూడా ఎక్కువ చీమలు వస్తుంటాయి కదా. సో చీమలు రానికి కారణం ఏంటంటే మన యూరిన్ లో గ్లూకోజ్ లెవెల్ ఉన్నట్టు. సో ఏంటంటే ఎట్లా అట్లా ఎలిమినేట్ చేయాలి కదా. సో దీంట్లో ఏంటంటే కిడ్నీస్ కూడా చాలా మటుకు పనిచేస్తాయి. సో జనరల్గా ఏంటంటే ఎక్కువ గ్లూకోజ్ తీసిందనుకో కిడ్నీస్ నుంచి ఎక్కువ గ్లూకోజ్ యూరినేషన్ లో కూడా ఎక్కువ గ్లూకోజ్ పోయిందనుకో మెల్లమెల్ల ఆ కిడ్నీస్ కూడా ఖరాబ్ అయిపోతాయి. సో మాక్సిమం అది కూడా చేయలేదు. ఇది ఇక లాస్ట్ స్టేజ్ లో కిడ్నీస్ కూడా ఖరాబ్ అయిపోతాయి ఎక్కువ గ్లూకోజ్ వల్ల. సో ఇది డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. అండ్ నరాలు ఖరాబ్ కానికి ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి అంటాము. సో కాళ్ళ మంటలు ఇవన్నీ వస్తుంటాయి. సో షుగర్ ఎట్లా అంటే మొత్తం మన శరీరాన్ని మొత్తం కబలించేస్తుంది. ఇక మొత్తం ప్రతి ఒక్క ఎండ్ ఆర్గాన్ ని డ్యామేజ్ చేసేస్తుంది. ఎండ్ ఆర్గాన్ అంటే కిడ్నీస్, లివర్, స్టమక్ అండ్ మొత్తం ఇలాంటివన్నీ ఎండ్ ఆర్గాన్ అన్ని మొత్తం డ్యామేజ్ చేసేస్తుంటది. ఒక్కసారి ఏంటంటే గ్యాంగ్రీన్ స్టేజ్ కూడా వెళ్తుంది, రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. సో కాళ్ళు కూడా యాంపుటేషన్ చేయాల్సి వస్తుంది, అంటే కాళ్ళు తీసేయడం. సో ఇలాంటి కేసెస్ కూడా మనం చాలా చూసాం డే టు డే డెమోస్ లో. సో షుగర్ అనేది చాలా డేంజర్ కంట్రోల్ చేసుకోకపోతే. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. సో ఏంటంటే ఎక్కువ వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ అవుతాం. సో మెల్లమెల్ల అంటే షుగర్ పెరిగినప్పుడు ఏంటంటే ఎక్కువ కళ్ళు తిరిగి పడిపోతున్నాం అండ్ బ్లర్డ్ విజన్. సో డయాబెటిక్ రెటినోపతి కూడా అంటారు దీన్ని. సో ఏంటంటే కరెక్ట్ చూపి కరెక్ట్ కనుకపోవడం షుగర్ లెవెల్. సో షుగర్ లెవెల్ పెరిగినప్పుడు ఏంటంటే రక్తం కరెక్ట్ యూటిలైజ్ చేసుకోదు శరీరాన్ని. సో దానివల్ల ఎలాంటి లాస్ అని అవ్వచ్చు అండ్ పుండ్లు కూడా చాలా మెల్లగా మారడం. సో ఇవన్నీ సిమ్టమ్స్ షుగర్లో, మన బాడీలో షుగర్ పెరిగిందని తెలుసుకోవడానికి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమనంటే ఫ్యామిలీ హిస్టరీ, హెరిటరీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ కూర్చొని ఉండడం అండ్ టొబాకో యూజ్, అంటే ఎక్కువ ఇది మాదక ద్రవ్యాలు ఇవి తీసుకోవడం, ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ ఎక్కువ ఉండడం అండ్ అన్హెల్దీ డైట్, జంక్ ఫుడ్ తీసుకోవడం అండ్ ఏజ్ ఫ్యాక్టర్. సో ఏంటంటే మనం యంగ్ ఏజ్ లో ఉన్నట్టు ఫుడ్ అండ్ యంగ్ ఏజ్ లో ఉన్నట్టు అలాంటివన్నీ మెల్లమెల్ల మన ఏజ్ పెరిగిన కొద్దీ కంట్రోల్ చేయాలి. సో నేను ఏం లేదు చిన్నప్పుడు అట్నే నన్ను ఎప్పుడే ఎట్టినా అంటే మన శరీరం తట్టుకోలేదు, భరించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి వయసు అయిపోతూనే ఉంటుంది. సో సర్క్యులేషన్ లో అంతరాయం ఏర్పడుతుంటది అండ్ డైజెషన్ లో కూడా. సో మెల్లమెల్ల కిడ్నీస్, సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే మన ఏజ్ బట్టి మనం కంట్రోల్, మన డైట్ అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి.
అండ్ మేనేజ్ డైట్ ఎఫెక్టివ్లీ. సో ఇవి ఎలా మేనేజ్ చేసుకోవాలంటే రెగ్యులర్గా బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ చేసుకోవాలి, రెగ్యులర్ టెస్ట్ చేసుకోవడం కానీ, అంటే మంచి ఆహారం తీసుకోవాలి, మన శరీరానికి ఎన్ని క్యాలరీస్ కావాలి అన్ని క్యాలరీస్, ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. సో దీంట్లో ఇంకోటి చెప్తానంటే గ్లూకోనియోజెనిసిస్ అని ఒకటి ఉంటుంది, మీరు గూగుల్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఏంటంటే మనము రైస్ తిన్నాం అనుకోండి, మన బాడీలో షుగర్ లెవెల్ జప్పని పెరిగిపోతుంది. సో అదే రైస్ కాకుండా ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, లైక్ ప్రోటీన్ అలాంటివి తీసుకున్నాం అనుకోండి, పప్పు దినుసులు, సో ప్రోటీన్ అవి తీసుకోవడం వల్ల కూడా, సో అల్టిమేట్గా మన బాడీ ఏంటంటే దాన్ని కూడా షుగర్గా మలుస్తుంది, బట్ కొంచెం టైం పడుతుంది, దానిలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో మనకేంటంటే నాన్ షుగర్ ప్రోడక్ట్ నుంచి షుగర్ కావాలి, గ్లూకోనియోజెనిసిస్. సో ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ గ్లూకోజ్ సబ్స్టెన్స్. రైస్, చక్కెర ఇవన్నీ డైరెక్ట్ గ్లూకోజ్ లెవెల్ పెంచేస్తుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే చక్కెర తాగేస్తాం, సో తప్పని మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. బట్ మనకు అది అవసరం లేదు. కొంచెం ఏజ్ పెరిగిన కొద్దీ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోమంటారు. సో ప్రోటీన్ ఏంటంటే కండరాలకు మంచిగా స్టెబిలిటీ ఇస్తుంది. సో అది కూడా ఏంటంటే మెల్లమెల్ల గ్లూకోజ్గా మారుతుంది, బట్ కొంచెం టైం పడుతుంది. మన శరీరానికి అలాంటివి కావాలి. సో ఎక్కువ హై క్యాలరీస్ ఫుడ్ లైక్ కూల్ డ్రింక్స్, ఇవి హై క్యాలరీస్, ఇవి మెల్లమెల్ల తగ్గించాలి. మనం తగ్గించడం వల్ల మన బాడీకి కరెక్ట్ మెయింటైన్ చేసుకోవడం. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఖచ్చితంగా మినిమం 30 minutes వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా ఏదో ఒకటి చేయాల్సిందే. అప్రోప్రియేట్ మెడిసిన్స్, సో ఖచ్చితంగా మందులు తీసుకోవాలి. యాన్యువల్ కాంప్రహెన్సివ్ చెకప్స్, సో రెగ్యులర్గా మన ఏజ్ని బట్టి చెకప్స్ చేయించుకుంటుండాలి. సో షుగర్ ఎక్కువ అవడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో గుండెకి సంబంధించి, ఎందుకు గుండెకి సంబంధించి ఏంటంటే రక్తం చిక్కబడుతుంటుంది షుగర్ లెవెల్ పెరిగినప్పుడు. సో చిక్కబడిన రక్తం ఏంటంటే ఫ్రీగా బ్లడ్లో సర్క్యులేషన్ అవ్వదు. అండ్ ఇంతకుముందు చూసినట్టే క్యాపిలరీస్, వెయిన్స్, వెయిన్స్ నుంచి వెన్యూల్స్, క్యాపిలరీస్, క్యాపిలరీ నుంచి ఆర్టరీస్, ఆర్టరియోల్స్. సో దాని క్యాపిలరీలో ఎక్స్చేంజ్ అవ్వదు, అవ్వనప్పుడు ఏంటంటే దాంట్లో ఎక్కడొక్కడ అటకాంచిపోతుంటుంది. ఎస్పెషల్లీ మెదడులో అయితే హెమరేజ్ అవుతుంది, బ్రెయిన్ హెమరేజ్ ఆర్ బ్లడ్ క్లాట్ అవుతుంటుంది. సో ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి, దానివల్ల గుండె కరెక్ట్ పనిచేది. నర్వ్ డ్యామేజ్, సో ఇదేంటంటే నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ చేస్తుంది. సో డ్యామేజ్ చేసినప్పుడు ఏంటంటే మనకు కాళ్ళ మంటలు, మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ తిమ్మిరులు రావడం, ఎక్కువ అంటే కాళ్ళ మంటలు ఇవన్నీ దాంట్లో వస్తాయి. అండ్ ఎక్కువ షేకింగ్ అవుతుంటుంది. సో ఇలాంటి సమస్యల వల్ల డయాబెటిక్ న్యూరోపతి అండ్ డయాబెటిక్ రెటినోపతి అనేది కంటి చూపు తగ్గడం, కిడ్నీ ఫెయిల్యూర్. సో డయాబెటిక్ నెఫ్రోపతి, కిడ్నీస్ చాలా మంది షుగర్ ఎక్కువ అవడం వల్ల, లేదంటే షుగర్ కరెక్ట్ మెయింటైన్ చేసుకోవడం వల్ల మెల్లమెల్ల వాళ్ళు డయాలసిస్కి వచ్చేస్తారు. డయాలసిస్కి వచ్చేసిన తర్వాత మెల్లమెల్ల వాళ్ళు టైప్ 2 ఉన్న వాళ్ళు మెల్లమెల్ల టైప్ 1కి వెళ్ళిపోతారు. టైప్ 2 అంటే మన బాడీలో ఇన్సులిన్ కరెక్ట్ ఉత్పత్తి కానప్పుడు. టైప్ 1 ఏంటంటే ఇన్సులిన్ లేనిదిగా, ఇన్సులిన్ బయటికి వెళ్ళి ఇన్సులిన్ తీసుకుని టైప్ 1కి వచ్చేస్తారు. సో షుగర్ టైప్ 2 వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల మెల్లమెల్ల బాడీ ఆర్గన్స్ అని దెబ్బతిని మళ్ళీ టైప్ 1కి వెళ్ళిపోతారు, ఇంకా ఇన్సులిన్ డిపెండెన్స్కి వెళ్ళిపోతారు. అండ్ ఇంక్రీజ్డ్ ఇన్ఫెక్షన్స్, సో ఏంటంటే బాడీలో ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అవుతుంది షుగర్ లెవెల్ ఎక్కువ అవడం వల్ల. సో ఇది కూడా కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లీడర్స్. సో మిలీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్. సో ఫాస్టింగ్లో ఎంత ఉండాలంటే నార్మల్ 8 నుంచి 100 ఉండాలి. తిన్న తర్వాత పోస్ట్ మ్యాండల్ 170 నుంచి 200 ఉండాలి. అండ్ మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకున్నాం అనుకోండి, ర్యాండమ్ వచ్చేసి 120 నుంచి 140, ఇది నార్మల్. సో మెల్లమెల్ల గ్లూకోజ్ లెవెల్ బార్డర్ లైన్లో ఉందనుకోండి, ఫాస్టింగ్ వచ్చేసి 101 నుంచి 125, తిన్న తర్వాత 190 నుంచి 230, అండ్ ర్యాండమ్ 140 నుంచి 160. సో కంప్లీట్ డయాబెటిక్ పేషెంట్ మనం కన్ఫర్మ్ చేసుకుని షుగర్ ఎక్కువ ఉందని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది ఇంకా 126. సో మనం ఏంటంటే ఒక్కసారి నార్మల్ ఇండివిజువలే మనమే ఉన్నాం, మనకి ఎలాంటి షుగర్ బీపీ సమస్యలు లేవు. సో నైట్ ఎక్కువ స్వీట్స్ తిన్నాం అనుకోండి, సో ఫాస్టింగ్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది. బట్ ఏంటంటే ఒక్కసారి టెస్ట్ చేసి మనం కన్ఫర్మ్ అవ్వదు, ఖచ్చితంగా 3 times టెస్ట్ చేయించుకుని దాని యావరేజ్ తీసుకోవాలి. సో దాని ఏంటంటే మన మన బాడీ, మైండ్, మూడ్ ఇవన్నీ కూడా దీనికి హెల్ప్ చేస్తాయి. సో ఖచ్చితంగా 3 times తీసుకొని యావరేజ్ చేసుకుంటే అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇది నార్మల్. అండ్ హెచ్బిఏవన్స్ అంటాం. సో హెచ్బిఏవన్స్ అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. సో ఇది వచ్చేసి కంప్లీట్ మనకు 3 months యావరేజ్ చూపిస్తుంది హిమోగ్లోబిన్. ఎందుకు 3 months అంటే మన బాడీలో ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ ఉంటుంది, ఆర్బీసీలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. సో హిమోగ్లోబిన్, ఆర్బీసీ అండ్ ఈ షుగర్ మాలిక్యూల్, ఈ రెండు ఎప్పుడు అటాచ్ అయి ఉంటాయి. సో ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఏంటంటే ఎర్ర రక్త కణాలు 90 రోజుల నుంచి 120 రోజుల వరకు అది బతుకుతుంది.
తర్వాత ఆ కణం చనిపోతుంది, మళ్ళీ వేరే కణాలు పుడుతూనే ఉంటాయి. ఇది నార్మల్, మన బాడీ నార్మల్ ఫినామినా ఇది. సో హెచ్బిఏవన్స్ అంటే ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ ఆ హిమోగ్లోబిన్ కి 90 రోజుల్లో కత్తుకొని ఉంటుంది కదా, దాని కంట్రోల్ సిస్టమ్ ఎలా ఉంది. సో దీని మీద కొంచెం పర్సంటేజ్ కూడా ఇస్తాడు, హెచ్బిఏవన్సీ పర్సంటేజ్. సో నార్మల్ వచ్చేసి less than 5.7 వచ్చేసి నార్మల్, అండ్ యావరేజ్ గ్లూకోజ్ ఇది 117 అది. సో దీంట్లో ఏదైనా మనం ఉండే హెచ్బిఏవన్సీ చూసుకుందాం. సో చిన్న ప్రీ డయాబెటీస్ ఉంటుంది. సో ప్రీ డయాబెటీస్ ఏంటంటే 6.4 నుంచి 7 మధ్యన ఉండడం వల్ల ప్రీ డయాబెటీస్ అంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డయాబెటీస్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఖచ్చితంగా 6.5 అబోవ్, 6 అబోవ్ లేదంటే 7 అబోవ్ ఉందనుకోండి, సో ఖచ్చితంగా వీళ్ళు ఇంకా షుగర్ పేషెంట్లని మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది హెచ్బిఏవన్సీకి సంబంధించింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఈరోజు మనం డిస్కస్ చేస్తాం షుగర్ అండ్ బీపీ గురించి. సో ఎవరికి ఏదైనా క్వైరీస్ ఉన్నా సరే అడగొచ్చు.